నిన్న పార్లమెంట్లో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడుతూ ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ముగ్గురు టెర్రరిస్టులు ఎవరైతే పెహల్గాం టెర్రర్ అటాక్ కి కారణమయ్యారో వాళ్ళని హతమార్చామని చెప్పారనమాట. ఈ ముగ్గురు కూడా లష్కర్ ఈ తైబా గ్రూప్ కి చెందిన వాళ్ళని చెప్పి కూడా అమిత్ షా గారు చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి అమెరికన్ మేడ్ M4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్, AK-47 రైఫిల్స్ మరియు గ్రెనేడ్స్ వాళ్ళ దగ్గర నుంచి డిటెక్ట్ చేసినట్టు తెలుస్తోందనమాట. అండ్ వీళ్ళు ముగ్గురు కూడా కాశ్మీర్ వ్యాలీలోని డచ్గామ్ ఫారెస్ట్ ఏరియా, డచ్గామ్ నేషనల్ పార్క్ ఈ ప్రాంతంలో ఈ ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని లిడ్వాస్ ప్రాంతం అని పిలుస్తారనమాట. వీళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచే మనం చూస్తే గనక ఈ లష్కర్ ఈ తోయిబా ఆపరేషన్ గ్రూప్స్ లాస్ట్ 3 సంవత్సరాల నుంచి కూడా ఇండియాలోకి ఎంటర్ అయిపోయి చాలా భయంకరంగా ప్లాన్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళు 2 గ్రూప్స్‌గా ఫార్మ్ అయ్యారంట. ఒకటి సులేమాన్ గ్రూప్, రెండోది మూసా గ్రూప్. మూసా గ్రూప్ వాళ్ళు రీసెంట్‌గా ఎన్కౌంటర్ అయ్యారు గానీ, సులేమాన్ గ్రూప్‌లో ఫ్రెష్‌గా ట్రైన్ అయిన లష్కర్ ఈ తోయిబా మిలిటెంట్స్ ఆపరేట్ చేస్తున్నారంట కాశ్మీర్ వ్యాలీలో. పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే, నాకు కాశ్మీరీ టెర్రరిజంతో సంబంధం లేదు. టెర్రరిస్టులు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారని చెప్పుకోవడం. కానీ దీని వెనకాల ప్రోద్బలం మొత్తం కూడా పాకిస్తాన్‌దే ఉందని కూడా తెలుస్తుందన్నమాట. ముఖ్యంగా అక్టోబర్ 2024లో సులేమాన్ గ్రూప్ ఏదైతే లష్కర్ ఈ తోయిబాలో ఒక ఆఫ్ షూట్ ఉందో సులేమాన్ గ్రూప్ వీళ్ళు ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ మీద దాడి చేసి 7గురిని చంపేశారంట. అయితే ఈ ముగ్గురు టెర్రరిస్టుల్ని కాశ్మీర్ వ్యాలీలో డచ్చిగామ్ నేషనల్ పార్క్ దగ్గర ఎలా పట్టుకున్నారు? వీళ్ళు హై ఫ్రీక్వెన్సీ వైర్‌లెస్ సెట్‌లు వాడారు. వీళ్ళ కాల్స్‌ని ఇంటర్సెప్ట్ కూడా చేయలేమన్నమాట. ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్‌ని చాలా షార్ట్ రేంజ్‌లో అంటే ఓన్లీ 20-25 కిలోమీటర్స్ రేంజ్‌లో వీళ్ళు వాడారు కాబట్టి ఈ వైర్‌లెస్ సెట్స్ ఈ కాల్స్‌ని ఇంటర్సెప్ట్ చేయడం కష్టం. అయితే ఈ హై ఫ్రీక్వెన్సీ వైర్‌లెస్ సెట్స్ యొక్క సిగ్నల్స్‌ని కనిపెట్టారన్నమాట. డైరెక్షన్ ఫైండర్స్ వాడి మన సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ వైర్‌లెస్ సెట్స్ యొక్క సిగ్నల్స్‌ని కనిపెట్టి డచ్‌గామ్ ఫారెస్ట్ ఏరియాలో ఆ ఏరియా మొత్తం సరౌండ్ చేసి కూంబింగ్ ఆపరేషన్స్ చేసి వీళ్ళని పట్టుకున్నారన్నమాట. అయితే వీళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ ఉందని మనకెలా అర్థమైందంటే వీళ్ళ దగ్గర పాకిస్తాన్ ఓటర్ ఐడీ కార్డ్స్ ఉన్నాయి. అంతేకాదు వీళ్ళ చుట్టుపక్కల ఈ బాడీస్ దగ్గర పాకిస్తాన్ చాక్లెట్స్ కూడా దొరికాయి. పాక్ మేడ్ చాక్లెట్స్ కూడా వీళ్ళ దగ్గర దొరికాయన్నమాట. దీనికి సంబంధించి బాలిస్టిక్ మరియు ఫోరెన్సిక్ రిపోర్ట్ గనక గమనిస్తే 2 AK-47 రైఫిల్స్, దాంతో పాటు M4 కార్బైన్ రైఫిల్స్ దొరికాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే పహల్గామ్ టెర్రర్ అటాక్ దగ్గర బైషరన్ మీడోస్ దగ్గర జరిగిన క్యాట్రిడ్జెస్ ఉన్నాయో సేమ్ అవే సిమిలర్ క్యాట్రిడ్జెస్ ఇక్కడ కూడా దొరికాయన్నమాట. అంటే వాళ్ళు వీళ్ళు ఒకటే, ఆ గన్స్ ఈ గన్స్ ఒకటే అని అర్థం.